నా దారికి అడ్డొచ్చావంటే పరిణామాలు నువ్వు ఊహించలేవు. మహామాయిని మోసం చేసి నన్ను కాదని వెళ్ళడం సాధ్యమే కాదు. ముందు నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది తను? గరుడా, 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 గరుడా! వీడికేమైంది? తను ఎక్కడా? క్షమించు మహామాయి, తను తప్పించుకొని వెళ్ళిపోయింది. నువ్వేం చెప్తున్నావు? తను శక్తితో నా పైన విషప్రయోగం చేసింది. నేను పడిపోయాను. నా నుండి తప్పించుకొని పారిపోయావా? ఇక్కడి నుండి నువ్వు బయటికి ఎలా పోతావో నేను చూస్తాను. గరుడా, ఈ విషయాన్ని విజయ్కి తెలుపు. ఏ త్రిశూల్, ఏం చెప్తున్నావు నువ్వు? నేను రెడీ అవుతున్నానా? నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావా? అబద్ధం చెప్పి మీ ఇంట్లో వాళ్ళ నుంచి తప్పించుకుంటున్నావు కదా? మేడం, నేనిప్పుడు అబద్ధం చెప్పి తీరాలి. వేరే దారి లేదు. నిజం చెప్తే నన్ను కోపగించుకుంటారు. నువ్వు చేసే పనికి కోపం కాదు, లాగి పెట్టి ఒకటి కొట్టాలనిపిస్తుంది. నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడ పడేసి మళ్ళీ నేనే రెడీ అవ్వలేదు అని చెప్పి నన్నే తప్పు పట్టేలాగా చేస్తున్నావు కదా? తప్పు చేస్తున్నది నువ్వు త్రిశూల్. నువ్వే అపరాధివని ఒప్పుకోవాలి. సరే మేడం, నేను అపరాధినే. జరగబోయే ఘోరాన్ని ఆపడానికి నేను ఎలాంటి అపరాధం చేయడానికైనా సిద్ధమే. నువ్విలా చేస్తే ఏ లాభం నీకు? లాభం నాకు కాదు, మీకే. మీ ప్రాణాలే మీకు దక్కుతాయి. ఎవరు ఎవరి ప్రాణాలు తీయరు త్రిశూల్. అది నీ కల్పన అంతే. కల్పనే అయ్యుంటే కామ్గా ఉండేవాడిని మేడం. కానీ ఇది నా కల. నా కల నిజమై తీరుతుంది మేడం. నిజమవుతుంది అనుకోవడం నీ భ్రమ. నువ్వు భ్రమ పడుతున్నావు. ముందు నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. నేను వెళ్ళాలి. లేదు, వెళ్ళడానికి అసలు వీలే లేదు. ప్లీజ్ త్రిశూల్. ఇదేంటి? నేను బయటికి వెళ్ళలేకపోతున్నానేంటి? ఎవరు నన్ను ఆపుతున్నట్టు అనిపిస్తుంది. ఏ శక్తిది? నా శక్తి కన్నా మించిన శక్తిలా ఉంది. నాకేమీ అర్థం కావడం లేదు. గరుడా, వెళ్ళు. తననిక్కడే చంపే, వెళ్ళు.
పరమేశ్వర, హే నాగిని, నా శక్తినే పరీక్షిస్తున్నావా నువ్వు? నా గరుడ పక్షినే చంపేంత శక్తి ఉందా నీలో? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదలను. నా శక్తి గొప్పదో లేదంటే నాగలోక శక్తి గొప్పదో ఖచ్చితంగా తేల్చుకుంటాను. ఎందుకు నేను ఇలా నీరసం అవుతున్నాను? నా శక్తి నా నుంచి దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి, ఏమవుతుంది నాకు? నేను ఓడిపోతున్నానా? ఆ దుష్టులను ఎదిరించే శక్తి నాలో లేదని ఎందుకు అనిపిస్తుంది నాకు? ఏం చేయను ఇప్పుడు? ఆ రాక్షసి నన్ను వెంటాడుతుంది. నా గురించి తనకి తెలిసిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఒక్కదాన్ని వాళ్ళందరినీ ఎదిరించడం అసాధ్యం. ఏం చేయను? లేదు, నేను ఈ అపాయం నుంచి బయటపడాలంటే నాకు శివాని సాయం ఖచ్చితంగా కావాలి. శివానికి ఈ విషయం చెప్పాలి. నా శక్తితో పాటు తన శక్తి కూడా చేరితేనే వాళ్ళని మట్టిలో కలపొచ్చు. ఏదో ఒకటి చేసి తనకి నా పరిస్థితి గురించి తెలియజేయాలి. వాళ్ళందరినీ చంపి నాగమణిని ఖచ్చితంగా తిరిగి తెచ్చుకోవాలి. నేను శివానికి ఖచ్చితంగా నా సందేశాన్ని తెలియజేయాలి. పరమేశ్వర, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివాని, నాకు నిజమంతా తెలిసిపోయింది. నేనిప్పుడు అపాయంలో ఉన్నాను. తొందరగా వచ్చి నన్ను కాపాడు. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा. ఇప్పుడు నేను బయటపడొచ్చు.
ఉన్నట్టుండి ఇవిడు సైలెంట్ అయిపోయారు. ఎంతసేపు అంత అరిచింది కదా. ఇదేంటిది? పాము చప్పుడు వినిపిస్తుంది. అయ్యయ్యో, శివాని గారి సౌండే వినిపించట్లేదు. పాము ఏమైనా కాటేసిందా ఏంటి? అయ్యయ్యో, తన ప్రాణాలు కాపాడడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. అసలే పాతబడ్డ ఇల్లు, పాము గీవు లాంటివి ఏమైనా ఉంటే కాటేసి ఉంటుందా? తన ప్రాణాలు కాపాడడానికి పోయి నేనే తన ప్రాణాలని ఆపదలో పడేశానా ఏంటి? ఏం చేయాలి? అయినా తను పామును చూస్తే వెంటనే అరుస్తుంది కదా, ఏం సౌండ్ చేయలేదేంటి? ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏంటి మేడం, మీరు ఇలా పాములాగా సైలెంట్గా కూర్చుంటే మీకేదో అయిపోయింది అనుకుని నేను తలుపు తీస్తాను అనుకున్నారా? మేడం, మీరు కిలాడి అయి ఉండొచ్చు, కానీ నేను మీకంటే చాలా తెలివైనోడిని. మీరు తప్పించుకోవడం అనేది అసాధ్యం. పరమేశ్వర, నాకెందుకు ఇంతటి పరీక్ష? శివాని, నాకు నిజం అంతా తెలిసింది. నేనిప్పుడు అపాయంలో ఉన్నాను. తొందరగా వచ్చి నన్ను రక్షించు. నీలి, ఇదేంటి? నీలి మాటలు వినబడుతున్నాయేంటి? అంటే తనేదైనా కష్టంలో చిక్కుకుందా, అందుకే ఈ సందేశం పంపించిందా? ఏం చేయను ఇప్పుడు? నేను వెళ్ళి తనని కాపాడాలి. నేను ఇప్పుడే వెళ్ళాలి కదా. ఏం చేయను? త్రిశూల్, త్రిశూల్, దయచేసి తలుపుతి. నేను వెళ్ళాలి. నాకు ఒక ముఖ్యమైన పనుంది. త్రిశూల్, ప్లీజ్. త్రిశూల్, ప్లీజ్ తలుపు తెరు. ముఖ్యమైన పనే? ఎంగేజ్మెంట్కి వెళ్ళడం తప్ప ఇంకేం పని ఉంది మీకు? నేను మిమ్మల్ని అస్సలు వదలను. ఎలాంటి కారణం చేతైనా సరే నేను మిమ్మల్ని వదలను. లేదు మేడం, నా కళ్ళలోకి వచ్చిందంతా నిజం అవుతుందంటే మీరు నమ్మరేంటి? మీకు నా పైన నమ్మకం లేకపోతే నేను మిమ్మల్ని వదలలేను, అంతే. లేదు, వీడికి ఎంత చెప్పినా అర్థమవదు. వీడు నన్ను వదిలేలా అనిపించటం లేదు. నేనే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. పరమేశ్వర, గురుదేవులు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ శక్తిని ఉపయోగించమన్నారు, కానీ నాకిప్పుడు ఖచ్చితంగా ఉపయోగించాల్సిన పరిస్థితి ఎదురైంది. దీనివల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు. నాకు ఈ శక్తిని ఉపయోగించడం తప్ప వేరొక దారి లేదు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా భయతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ప్రయత్నం కూడా విఫలమైంది కదా. ఎందుకు ఇలా జరుగుతుంది?
కష్టాలలో ఉన్న నీలిని కాపాడుకోవడం ఎలా? పరమేశ్వర, ఎందుకు ఇలాంటి పరిస్థితి పెట్టి నన్ను బాధ పెడుతున్నావు? నేనేం పాపం చేశాను? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? నీలిని ఎలా కాపాడుకోవాలి? అల్లుడు, ఈ నిశ్చితార్థం ఎందుకు చేస్తారో తెలుసా? లేదు, తెలీదు. చెప్పు మావయ్య. ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి మనల్ని సమస్యలోకి తోయడమే నిశ్చితార్థం. ఇప్పుడు పెళ్లిలో అమ్మాయికి మనమే తాళి కడతాం, కానీ ముడి చిక్కుపడేది ఎవరికి? మనకే కదా. అదెలా మామయ్య? మా బేబీ, ఇప్పుడు పెళ్లి కాకముందు మనకు ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతాం, ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వస్తాం. పెళ్ళైనాక పెళ్ళాం చెప్పినట్టు వినాలి, పర్మిషన్ తీసుకోవాలి. హలో, మేమెప్పుడూ అలా ఉండలేదబ్బా. నా కొడుకు కూడా అలా ఉండడు. am I right, son? అబ్సల్యూట్లీ రైట్, డాడ్. నమస్కారం. నమస్తే. గురూజీ విజయ్ గారికి ఒక ముఖ్యమైన సందేశాన్ని పంపించారు. అయ్యగారు హోమంలో బిజీగా ఉన్నారు. నాతో చెప్పండి, నేను చెప్తాను. లేదు, ముఖ్యమైన విషయం తనకే చెప్పాలి. అవునా? సరే, ఒక నిమిషం. ఏంటి విషయం? గురూజీ దగ్గరున్న నాగిని తప్పించుకుంది. ఏంటి? గురూజీ వెతుకుతున్నారు. ఈ విషయం మీకు తెలియజేయమన్నారు. నాగిని తప్పించుకుందా? అది జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? నేను నాగిని చంపేయాల్సిందే నందీష. ఎలాంటి కారణానికి కూడా నాగిని వదలకూడదు. కాదు, కొడుకుది ఎంగేజ్మెంట్ జరుగుతోంది. నందీష, తనని చంపకుండా ఉండలేను. తను ఏ క్షణంలోనైనా మన ఇంటికి రావచ్చు, మన పైన అటాక్ చేయొచ్చు. తనని ఇక్కడికి రానివ్వకూడదు, అక్కడే చంపేయాలి. కాదయ్య గారు, చిన్నయ్య గారు. నందీష, తనని చంపడమే నా లక్ష్యం. నాగిని, నిన్న నీ ఆయుష్ గట్టిగా ఉండడం వల్ల బ్రతికావు. ఈరోజు ఎలా బ్రతుకుతావో చూస్తాను. నందీష. బావగారు, ఎక్కడికి వెళ్తున్నారు? చాలా ముఖ్యమైన పని ఉంది గోవింద్, నేను వెళ్ళొస్తాను. కాదు బావగారు, ఈరోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుని. గోవింద్, చాలా ముఖ్యమైన పని. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. నేను త్వరగా వచ్చేస్తాను. సరే బావగారు.